చక్కాలు లారీ డ్రైవర్లు ప్రస్తుతం మనం కరీంనగర్లోని బైపాస్ వద్ద ఉన్నాం. బైపాస్ ప్రాంతంలో ఇక్కడ లారీ డ్రైవర్లు అందరూ కలిసి తమ ఆందోళన దిగారు. అసలు వాళ్ళు ఈ ఆందోళన ఎందుకు చేస్తున్నారో మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం. అన్న అసలు ఎందుకు ఆందోళన ఎందుకు చేస్తున్నారు అన్న? కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం డ్రైవర్లకు ఉరితాడుగా మారిన హిట్ అండ్ రన్ను రద్దు చేయాలని మేము ఈ రోజు నుంచి పనులు బంద్ చేసి నిరసన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం డిసెంబర్ 1వ తారీఖు నాడు పార్లమెంటులో ఈ హిట్ అండ్ రన్ చట్టం తీసుకురావడం వల్ల డ్రైవర్లకు 10 సంవత్సరాలు జైలు శిక్ష అట్లాగే 10 లక్షల జరిమానా అనేది విధించడం అనేది చాలా దుర్మార్గం. అసలు కేంద్ర ప్రభుత్వానికి కొంచెమైనా సిగ్గుండాలి. నిజంగా డ్రైవర్లకు 10 లక్షల రూపాయలు ఉంటే ఈ డ్రైవర్ పని ఎందుకు చేస్తారు? వాస్తవానికి డ్రైవర్ల ద్వారానే ప్రమాదాలు జరుగుతున్నాయి అనుకుంటే అదే గవర్నమెంట్ లెక్కల ప్రకారం చూసుకున్నా కూడా డ్రైవర్ల ద్వారా కేవలం 2% మాత్రమే యాక్సిడెంట్ జరుగుతూ ఉన్నాయి. మిగతా అన్ని రోడ్డు సరిగ్గా గవర్నమెంటు జాతీయ రోడ్లు కానీ అది స్టేట్ రోడ్లే కానీ ఇంటర్నల్ రోడ్లే కానీ మిగతా ప్రమాదాలంతా కేంద్రంలో ఉన్న రోడ్ల వలన వాళ్ళు ఇచ్చే నిర్మాణంలో రోడ్డు అవకతవకల వలన ఈ ప్రమాదాలు అనేవి జరుగుతూ ఉన్నాయి తప్ప డ్రైవర్ల వలన ఎలాంటి ప్రమాదాలు కూడా జరుగుతలేదని కేంద్ర ప్రభుత్వం యొక్క నివేదికను చెప్తా ఉంది. నిజంగానే డ్రైవర్లకు జుర్మానాలు విధించడం న్యాయంగా ఈ ప్రమాదాలు జరగాలనుకుంటే 2019లో మోటార్ వాహన సవరణ చట్టం అనేది తీసుకొచ్చింది. ఆ చట్టం వలన జుర్మానాలు పెంచారు తప్ప మరి ప్రమాదాల రేట్లు ఎందుకు తగ్గలేదు? ప్రమాదాల రేటు పెరగడానికి కారణం ఏంటంటే ఈ రోడ్డు నిర్మాణ వ్యవస్థ ఏదైతే ఉందో అది కరెక్ట్గా లేకపోవడం వల్ల జరుగుతూ ఉంది. అన్నిటికీ డ్రైవర్లను ఉరితాడుగా మార్చి అన్నిటికీ డ్రైవర్లను సూచిక పెట్టడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేసుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నారు. ఎక్కడెక్కడ చేస్తున్నారు ఆందోళన మొత్తం? ఇప్పుడు కరీంనగర్ ఉమ్మడి జిల్లా పెద్దపల్లి, జగిత్యాల, కరీంనగర్, సుల్తానాబాద్, సిరిసిల్ల మొత్తం ఉమ్మడి కరీంనగర్ సంబంధించిన ప్రతి ఏరియాలో కూడా ఈ రోజు నుంచి చేస్తూ ఉన్నాం. రేపు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం కోసం ఆర్టీఓ కలెక్టరేట్ కార్యాలయం ఇప్పుడు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం రద్దు చేసే వరకు పోరాటం ఆపేది లేదు. రద్దు చేయకపోతే ఎలాంటి చర్యలు? రద్దు చేయకపోతే డ్రైవర్లమందరము ఈ లారీ డ్రైవర్ల అసోసియేషన్లే కాదు ఓనర్లు కమ్ డ్రైవర్లము అట్లాగే మొత్తం ఈ ఎవరైతే డ్రైవర్స్ ఉన్నారో అన్ని రకాల డ్రైవర్లను కలుపుకొని పోరాటం చేస్తాం. మీరు చెప్పండి, మీ డిమాండ్స్ ఏంటి? అదే అన్ని డ్రైవర్లకు ఇప్పుడు హిట్ అండ్ రన్ పెట్టిరు కదా, 10 సంవత్సరాలు జైలు, 7 లక్షలు జుర్మానాని దానికి రద్దు చేసే వరకు పోరాడతామని మేము సమ్మె చేస్తున్నాం ఇక్కడ. మీరేం చెప్పాలి? మేమేంటంటే ఇప్పటికీ ఆల్ ఇండియా రోడ్ ట్రాన్స్పోర్ట్ కేంద్ర అమిత్ షాకు లేఖ రాసింది. ఆల్రెడీ ఏంటంటే మేము ఇప్పటికి కూడా అన్ని రాష్ట్రాలలో కూడా మున్నటి సంధి చేస్తూ ఉన్నారు. ఏంటంటే ఇది చాలా చట్టం అనేది చాలా ఘోరమైన చట్టం. ఇది డ్రైవర్లను జైలుకు పంపడానికి అట్లాగే శిక్షలు వేయడానికి కూడా ఈ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉన్నది. వెంటనే దీన్ని రద్దు చేయకపోతే ఇంకా పెద్ద ఎత్తున ఇటు బస్సు, లారీ, ఆటో సంబంధించిన అన్ని రకాల వాహనాల డ్రైవర్లు కూడా పెద్ద ఎత్తున రోడ్ల మీదకి వస్తారు. వాళ్ళ కుటుంబాలు ఈరోజు జీతాలు చూసుకుంటే వాళ్ళ జీతాలు దాదాపు 12,000, 10,000 రూపాయల జీతంతో బతుకుతూ ఉన్నారు. ఈరోజు చూస్తూ ఉంటే ఇక్కడ లైసెన్స్ ఉన్న ప్రతి ఒక్క డ్రైవరు ఈరోజు కుటుంబాలు గడపలేని పరిస్థితిలో ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఆటో కానీ, లారీ కానీ, బస్సు కానీ వాళ్ళందరినీ కలుపుకొని కూడా పెద్ద ఎత్తున కూడా ఈ రోడ్డు మీకు వచ్చే ప్రయత్నం చేస్తాం. దాన్ని వెంటనే రద్దు చేయాలని సందర్భంగా కోరుతా ఉన్న ట్రాన్స్పోర్ట్ జిల్లా అధ్యక్షులు పున్నం రవి. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇలాంటి చర్యలు తీసుకోవడం వల్ల కొంచెం ప్రమాదాలు తగ్గే అవకాశం ఉందని వాళ్ళు చెప్తున్నారు. ఇదంతా వట్టిదే మాట. ఇది ప్రమాదాలు జరుగుతున్నదని డ్రైవర్లను బాధ్యులుగా చేస్తూ శిక్షలు వేస్తూ ఇది కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వమే చేస్తుంది తప్ప ఎలాంటిది కూడా వీళ్ళు డ్రైవర్లు ఇప్పుడు చేయరు. ఇది ఎక్కడ కూడా లేదు. ఈ చట్టం అనేది బ్రిటిష్ కాలం నుంచి ఉందని చెప్పి ఇప్పుడు కొత్తగా చట్టాలు తీసుకొస్తున్నారు. దీన్ని వ్యతిరేకిస్తున్నాం మేము. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో హిట్ అండ్ రన్ దాన్ని వెంటనే రద్దు చేయాలంటూ లారీ అసోసియేషన్ తరఫున ధర్నా చేయడం జరుగుతుంది. ఒకవేళ వాళ్ళు రద్దు చేయకపోతే ఆందోళనని ఉధృతం చేస్తూ ఉంటున్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో అనిల్, సుమన్ టీవీ, కరీంనగర్.